హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన హై మామ్ అనే చైనీస్ ఫీల్ గుడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ సూపర్ ఉంది. చైనాలో ఆ సంవత్సరపు మోస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ కూడా అంట. ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్లో ఉన్న ఫీమేల్ డైరెక్టర్స్ తీసిన మూవీస్ అన్నిటిలో కల్లా ఇదే ద మోస్ట్ కలెక్టెడ్ మూవీ. మన ఇండియాలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7,000 కోట్లు కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లాక్ బస్టర్ ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ ఆఫ్ చైనా అయింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. స్టోరీ స్టార్టింగ్లోనే ఈ మూవీ యొక్క హీరోయిన్ తన గురించి ఇంట్రడక్షన్ తనే ఇచ్చుకుంటుంది. తను పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ మమ్మీని తెగ ఇబ్బంది పెట్టేదంట. చదువులో చాలా వీక్, ఇంకా ఆటల్లో మాత్రం చాలా స్ట్రాంగ్. అసలు చదువు మీదకి ఎప్పుడు మనసే వెళ్ళలేదు. ఎప్పుడు చూడు ఊరి మీద పడి వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం, ఇంకా వాళ్ళ అమ్మని ఇసికించడం, ఇదే మన హీరోయిన్ చేసే పని చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ మమ్మీ పేరు జియా. జియాకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఎంత అల్లరి చేసినా సరే ఒక్క మాట కూడా ఏ రోజు అనలేదు హీరోయిన్ని. హీరోయిన్ ఆడుకొని ఇంటికి బట్టలు చింపేసుకొని వచ్చినా సరే వాళ్ళ మమ్మీ తనకి వచ్చినంత సూదిదారం పెట్టయితే ఆ బట్టల్ని కుట్టడానికి ట్రై చేస్తుంది. చిన్న చిన్న కార్టూన్ క్యారెక్టర్స్ని ఆ చిరిగిపోయిన చోట్లో ఇన్సర్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. జియాకి బట్టలు కుట్టడం ఏమీ అంత బాగా వచ్చేది. హీరోయిన్ రోజు ఇలాగే ఇంటికి బట్టలు చింపుకొని వస్తూ ఉంటే తను మాత్రం ఏం చేస్తుంది, ట్రై చేస్తూ తను ఇప్పటికైతే కొంచెం పర్ఫెక్ట్ అయ్యింది ఈ పని చేయడంలో. హీరోయిన్ చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకుండా రోజులన్నీ బాగానే గడిపేసింది. కానీ ఇప్పుడు మాత్రం తను యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి. మరి తనకి కాలేజ్లో అడ్మిషన్ రావాలంటే ఆబ్వియస్లీ తను ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది చేయాలంటే తను బాగా చదవాలి. అది మన హీరోయిన్ వల్ల కాదు కాబట్టి హీరోయిన్ ఆలోచనలో పడుతుంది. జియా ఎప్పుడు కోరుకున్నది ఒకే ఒకటి, తన కూతురు బాగా చదువుకొని లైఫ్లో సక్సెస్ సాధించాలి. ఒక మంచి పొజిషన్లో ఎవరి హెల్ప్ లేకుండా తనంతలు తాను బ్రతకగలగాలి. హీరోయిన్ ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళ మమ్మీని సంతోష పెట్టలేదని తనకి బాగా తెలుసు. ఎందుకంటే తన వల్ల ఈ చదువు అంతా అస్సలు అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా తను సరిగ్గా చదువుకోలేకపోతుంది. చదివితేనే కదా లైఫ్లో బాగా సెటిల్ అయ్యేది. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ మమ్మీ జియా అయితే ఒక గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసి తన చుట్టాలు, తన ఫ్రెండ్స్, ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరితో సహా తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. విషయం ఏంటంటే హీరోయిన్ తన స్కూల్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా పాస్ అయిపోయింది, మంచి మార్క్స్ తెచ్చుకుంది, ఇంకా తనకు ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ కూడా దొరికేసిందంట. ఇంతకన్నా జియాకి హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ రాదు కాబట్టి ఇంత మంచి పెద్ద పార్టీని అరేంజ్ చేసి పెట్టింది. కానీ హీరోయిన్కి మాత్రమే తెలిసిన అసలు నిజం ఏంటంటే హీరోయిన్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిందంట. ఈ విషయం జియాకి తెలిస్తే జియా ఎక్కడ బాధపడుతుందేమో అని హీరోయినే తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నకిలీ రిపోర్ట్ కార్డ్ని తయారు చేయించి దాన్ని జియాకి చూపించింది. కూతురు ఇంత ఘనకార్యం చేసిందని తెలియక జియా ఏమో ఇంత పెద్ద పార్టీని పెట్టేసి చుట్టాలందరినీ కూడా పిలిపించేసింది. ఇక్కడే మనకి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం కన్నా వీళ్ళు మన హీరోయిన్కి ఏమవుతారో గుర్తుపెట్టుకుందాం, అదే బెటర్. మీకు కూడా బాగా అర్థమవుతుంది స్టోరీ. హీరోయిన్ వాళ్ళ అత్త ఇంకా మావయ్య వీళ్ళిద్దరు కూడా చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు హీరోయిన్ ఇంకా జియా బాగుండాలని కోరుకుంటారు. వీళ్ళిద్దరికి ఏ హెల్ప్, ఏ అవసరం కావాలన్నా సరే చిటిక్లో చేయడానికి ఆలోచిస్తారు. వీళ్ళకి కంప్లీట్ ఆపోజిట్ ఉండేదే హీరోయిన్ వాళ్ళ పిన్ని. ఈ పిన్ని చాలా రిచ్, ఇంకా ఆవిడ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చూడు మన హీరోయిన్ ఇంకా జియా వీళ్ళిద్దరిని కూడా తక్కువ చేసే మాట్లాడుతుంది, తక్కువ చేసే చూస్తుంది. ఈ పార్టీలో కూడా ఆవిడ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని గొప్పలు చెప్పుకోవడానికి టైం అంతా అయిపోతుంది. నా కూతురు అమెరికాలో చదువుతుంది. మా ఆయన బిజినెస్ మీటింగ్లో బాగా బిజీగా ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. అయినా సరే ఆయనకి 100 మీటింగ్స్ ఉంటాయి. ఇలాంటి చిన్న పార్టీకి ఎందుకు వస్తాడులే. నా కూతురులాగా మీ కూతురు ఎప్పుడు అమెరికా వెళ్ళి చదువుకుంటుందో, అయినా మీకు అంత భాగ్యం లేదని నోటికి నచ్చినట్టు ఆపకుండా బాగుతూనే ఉంటుంది. బాబాయ్ గొప్పలు చెప్పుకోవడం మీద అప్పుడే ఆపేలా లేదని ఇటు పక్క కూర్చున్న హీరోయిన్ వాళ్ళ మావికి అర్థమవుతుంది కాబట్టి టాపిక్ చేంజ్ చేద్దాం అనుకుంటాడు. పాస్ట్లో అంటే వాళ్ళందరూ టీనేజ్లో ఉన్న టైంలో కొన్ని విషయాలు అయితే మన హీరోయిన్కి చెప్తాడు. అత్తయ్య, మావయ్య, పిన్ని ఇంకా జియా వీళ్ళందరూ టీనేజ్ వయసులో ఉన్న టైంలో అందరూ కలిసి ఒకే ఫ్యాక్టరీలో పని చేసేవారంట. ఆ టైంలోనే పిన్ని ఫస్ట్ టీవీని కొనిందంట. అప్పట్లో ఫ్యాక్టరీ వర్కర్స్ ఎవరి దగ్గర టీవీ లేదు. ఫస్ట్ టీవీ పిన్నినే కొనడం వల్ల అందరూ కూడా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి ఈవిడ ఇలానే గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. అంతేకాకుండా వాలీబాల్ టోర్నమెంట్లో కూడా మీ పిన్నే గెలిచింది, మీ పిన్ని అందరికన్నా బాగా ఆడుతుందని అంటాడు. ఈ 2 పాయింట్స్, మొదటిది టీవీ కొనడం, ఇంకొకటి వాలీబాల్ టోర్నమెంట్, ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. స్టోరీ కొంచెం డీప్గా వెళ్ళేసరికి మనకి పనికొస్తుంది. అవునా అత్త, మావి చెప్తుందంత నిజమేనా? అయినా సరే నువ్వెందుకు గెలవలేదు అత్త అని అడిగినప్పుడు, లేదే అప్పట్లో అసలు నేను ఇంకా మీ అమ్మ ఆ గేమ్లో పార్టిసిపేట్ కూడా చేయలేదు. చేసి ఉంటే ఖచ్చితంగా మేమే గెలిచేవాళ్ళం. మీ పిన్నికి గెలిచే ఛాన్స్ మేము ఎక్కడిస్తాము అని అంటుంది.
మీ పిన్ని ఇలా గేమ్లో గెలిచిందో లేదో దాని దశ మొత్తం తిరిగిపోయింది. అప్పటి నుంచి అది దాని జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. దాని లైఫ్ మొత్తం కూడా ఇంకా సెట్ అయిపోయింది. ఈ విషయాలు ఇంకా చాలా ఉన్నాయే, ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ కబుర్లన్నీ కూడా నీకు చెప్తానులే అని హీరోయిన్తో అయితే అంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్, తర్వాత స్టోరీ మొత్తము కూడా ఈ డిస్కషన్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత పిన్ని ఒక ఎన్విలోప్లో బోల్డ్ అని డబ్బులు పెట్టి అయితే మన హీరోయిన్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది. కానీ జియా మాత్రం నీ డబ్బులు ఏం నాకు అక్కర్లేదు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా కూతురికి నీ డబ్బులు అవసరం అంతకు మించి అస్సలు లేదు, నాకు ఈ ఎన్విలోప్ వద్దు వద్దు అంటే పిన్ని ఏమో ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, జియా ఏమో వెనక్కి తోసేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి గొడవలో పిన్నికి ఇంకా వేరే దారి కనిపించకపోయేసరికి హీరోయిన్ బ్యాగ్లోని డబ్బుల్ని పెట్టేద్దాం అనుకుంటుంది. బ్యాగ్లో ఆ ఎన్విలోప్ ఇలా పెట్టి తన చేతిని ఇలా బయటకు తీసేటప్పుడు హీరోయిన్ యొక్క ఒరిజినల్ రిపోర్ట్ కార్డ్ బయటకు వచ్చి పడుతుంది. అది కూడా వచ్చి అందరి కళ్ళ ముందు పడడం వల్ల హీరోయిన్ గుట్టు రట్ అవుతుంది. ఇంకా తన బండారం బయట పడడం వల్ల కవర్ చేసుకోలేకపోతుంది హీరోయిన్. అందరి ముందు హీరోయిన్ జియా పరువు తీసినట్టయితే అవుతుంది. ఇవాళ పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత జియా చాలా అప్సెట్ అయ్యి అలా సైకిల్ తోసుకుంటూ ఇంటికైతే వెళ్తూ ఉంది. దానికల్లా హీరోయిన్ కూడా నడుస్తూ అమ్మాయి వాళ్ళు చేసిన దానికి చాలా పెద్ద సారీ, అసలు ఇలా చేసి ఉండకూడదు, నేను ఒక పెద్ద లూసర్ అన్న విషయం నాకు బాగా తెలుసమ్మా, అయినా సరే నువ్వు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, నేను కొంచెం సంతోష పెట్టడానికి ఇలా చేశాను, నేను చేసింది తప్పే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నాలాంటి కూతురు నీకు పుట్టుండకూడదు, ఇంకొక మంచి కూతురు పుట్టుంటే నువ్వు ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని అనుకుంటా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడైనా నీతో ఇలా అన్నా చెప్పు, నువ్వు నాకున్న ఒక్కగానొక్క కూతురివి, నువ్వు నాతో ఉండడం వల్లే కదా నేను రోజు ఇంత హ్యాపీగా ఉన్నాను, నువ్వే లేకపోతే నేను ఎంత బాధపడుతూ ఉండేదానో నీకు తెలీదు, ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, పద నీకోసం ఇంట్లో నీ ఫేవరెట్ డిష్ చేసి పెట్టాను, దాన్ని తిందామని సైకిల్ మీద ఎక్కించుకొని అయితే మమ్మీ ఇంకా కూతురు ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. కానీ ఈ సంతోషం వీళ్ళకి ఎంతోసేపు ఉండదని వీళ్ళకైతే తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఇలా వెళ్తూ ఉన్న టైంలో ఒక ట్రక్ చాలా వేగంగా అయితే వచ్చి వీళ్ళని గట్టిగా గుద్దేస్తుంది. దీనివల్ల జియాకి చాలా పెద్ద ఇంజురీ అయితే అవుతుంది. వెంటనే ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయిందని డాక్టర్ కూడా చెప్పేస్తాడు. బ్రతకడం కష్టమని కూడా అనేసరికి హీరోయిన్కి ఒళ్ళు షేక్ అయిపోతుంది. దేవుడా, ఇంత మంచి అమ్మకి నాలాంటి ఒక కూతుర్ని ఇచ్చి ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశావు, నేను మా అమ్మ కోసం ఎప్పుడు ఏమీ చేసిందే లేదు, తను నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక్క మూమెంట్ కూడా నేను నా జీవితంలో ఎవరికీ చెప్పుకోలేను, ఇంకొక ఛాన్స్ దేవుడా, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు, ఈ భూమి మీద ఉన్న ఆనందం మొత్తాన్ని కూడా మా అమ్మ కోసం వెతికి తీసుకొని వస్తానని హీరోయిన్ అలా ఏడుస్తున్న టైంలో హాస్పిటల్ మొత్తంలో నుంచి ఎందుకు ఒక బ్రైట్ లైట్ అయితే వస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే హాస్పిటల్లో ఒక మనిషి కూడా కనిపించట్లేదు, అందరూ మాయమైపోయి ఉంటారు. కేవలం ఒక టీవీ మాత్రమే ప్లే అవుతుంది. అది కూడా ఆ టీవీలో 1981కి సంబంధించిన న్యూస్ ప్లే అవుతుంది. టీవీలో ఆ న్యూస్ని అలా చూస్తున్న మన హీరోయిన్ సడన్గా టీవీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడే మనకి అర్థమవుతుంది హీరోయిన్ ఇప్పుడు టైం ట్రావెల్ చేసి 1981కి వచ్చేసింది. హీరోయిన్ స్ట్రైట్గా వచ్చి ఎండిపోయిన ఆకులు కుప్ప మీద అయితే పడుతుంది. చూస్తే హీరోయిన్ ఎండిపోయిన ఆకుల మీద లేదు, జియా మీద ఉందంట. అంటే 1981 టైంలో జియా ఉంది కదా, టీనేజ్ వయసులో ఉంది, ఫ్యాక్టరీ వర్కర్ కూడా. అలా నడుస్తూ ఉన్న టైంలో కరెక్ట్గా వచ్చి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద పడుతుందంట. హీరోయిన్ పడడం వల్ల జియా అయితే అప్పడం అయిపోతుంది. ఇద్దరికిద్దరు కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది ఫ్యాక్టరీ వర్కర్స్ ఇంకా హీరోయిన్ వాళ్ళ మావయ్య కూడా అక్కడే ఉండడంతో వాళ్ళిద్దరిని అయితే హాస్పిటల్కి తరలిస్తారు. వెంటనే కాసేపటికి కళ్ళు తెరిచిన హీరోయిన్ పక్కన వాళ్ళ మావయ్య ఇంత యంగ్గా కనిపించేసరికి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి మావయ్య, ఏం క్రీమ్ వాడేస్తున్నావు, నువ్వేమన్నా బ్యూటీ టిప్స్ ఫాలో అయితే నాకు కూడా చెప్పొచ్చు కదా, ఇంత హ్యాండ్సమ్ ఇంత యంగ్గా ఎలా అయిపోయావు అని నోటికి నచ్చినట్టు వరుసలు కలిపేస్తూ మాట్లాడేసరికి అటు పక్క మావయ్య గారు షాక్ అవుతారు. ఈ పిల్ల ఏంటి ఇంత తిక్కదానిలో ఉంది, ఏది పడితే అది మాట్లాడుతుందని హీరోయిన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. బికాస్ హీరోయిన్ ఆపకుండా వాగుతూనే ఉంటుంది. అప్పుడే హీరోయిన్ క్యాలెండర్ని సరిగ్గా స్కాన్ చేస్తే 1981 అని ఉండడం చూసి షాక్ అయిపోతుంది. నేనేమన్నా తాగేసి ఉన్నానా, లేకపోతే కళ్ళకంటున్నానా, లేకపోతే నిజంగానే 1981కి వచ్చానా, ఏం అర్థం కావట్లేదు ఏంటి అని దిక్కులు చూస్తున్న టైంలోనే అక్కడికి జియా అయితే స్టైలిష్ ఎంట్రీ ఇస్తుంది. ఎస్, తినే మన హీరోయిన్ వాళ్ళ బ్యూటిఫుల్ మమ్మీ అయిన జియా. అమ్మ ఇంత అందంగా ఉందేంటి మా అమ్మ, నిజంగా మా అమ్మ నాకన్నా అందంగా ఉంది, అయినా నేను ఎక్కడ అందంగా ఉన్నాను, అమ్మ అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అప్పుడే హీరోయిన్ రియలైజ్ అవుతుంది ఈ టైంకి అసలు హీరోయిన్ పుట్టి కూడా ఉండదు, వాళ్ళ మమ్మీకి పెళ్లి కూడా అయి ఉండదు, అలాంటిది నన్ను అమ్మ ఎలా గుర్తుపడుతుంది. అసలు నిజం చెప్తే హీరోయిన్ని అందరూ పిచ్చిదానిలా చూస్తారని హీరోయిన్కి కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి జియా దగ్గరికి వెళ్ళి నేనే దూరపు చుట్టాన్ని,
కానీ నీ కజిన్ని యాక్చువల్గా చెప్పాలని అంటే వేరే సిటీ నుంచి నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చానని అంటే, ఓ అవునా నన్ను కలవడానికే వచ్చావని వెంటనే జియా అయితే మన హీరోయిన్తో మాటలు కలిపేస్తుంది. వీళ్ళిద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్న కరెక్ట్ టైంకి అక్కడికి అత్తకు కూడా వచ్చేసి, ఓసే జియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే, అక్కడ అందరూ టీవీ కొనుక్కోవడానికి గొడవలు పడిపోతూ ఉన్నారు, జనాభా పెరిగిపోతుంది, మనం తొందరగా వెళ్ళాలి లేకపోతే మనకన్నా ఆ పిన్ని కొనేస్తుంది ఫాస్ట్గా అని వీళ్ళు కంగారుగా అయితే మన హీరోయిన్ కూడా ఖాళీగానే ఉంది కాబట్టి హీరోయిన్ కూడా బస్ ఎక్కిచ్చేస్తారు. చూస్తే ఆ షాప్లో ఎంత పెద్ద లైన్ ఉంటుంది. ఆ కొన్ని టీవీల్ని కొనుక్కోవడానికి జనాలు క్యూలు కట్టేసి ఉంటారు. ఎందుకంటే అప్పటి కాలంలో చిన్న ఊర్లో అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యొక్క స్టాక్ అది కూడా లిమిటెడ్ అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి జనాలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కోవడానికి. ఇక్కడికి హీరోయిన్ వాళ్ళ పిన్ని కూడా వస్తుంది. జియాని మాటల్లో పెట్టి పిన్ అయితే లైన్లో ఇంకా ముందుకి వెళ్ళిపోతుంది. పిచ్చి జియా ఇదేమీ కూడా నోటీస్ చేయకుండా అలా లైన్లో నుంచుంటుంది అమాయకంగా. హీరోయిన్కి ఇప్పుడే గుర్తొస్తుంది వాళ్ళ పిన్ని ఈ టీవీ కొనబోతుంది. ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ పిన్ని ఇంటికి టీవీ చూడడానికి వెళ్ళబోతున్నారు. అందరి ముందు గొప్పలు చెప్పుకోవడం కూడా వాళ్ళ పిన్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టబోతుంది. అందరి ముందు కూడా వాళ్ళ పిన్ని ప్రెస్టేజ్ పెరగబోతుందని, అందుకోసమే ఎలాగైనా సరే ఈ టీవీని వాళ్ళ మమ్మీకి ఇప్పిద్దామని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి నెంబర్ వచ్చేసరికల్లా కేవలం ఒకే ఒక్క టీవీ మాత్రమే షాప్లో మిగిలిందంట. సో వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలు పెడతారు, జుట్లు పీకేసుకుంటూ ఉంటారు. నాకే టీవీ కావాలని. ఆ షాప్ కీపర్ ఉంది కదా ఆ లేడీ అయితే, కొంచెం మీ ఇద్దరు తప్పుకుంటే మీ వెనకాల ఉన్న ఆయనకి ఇచ్చేస్తాను ఈ టీవీ, కొట్టుకోవడం కన్నా ఈ టీవీ వేరొకరికి వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్ అని ఆమె అభిప్రాయం అయితే చెప్తుంది. ఈ సిచ్యువేషన్ని మన హీరోయిన్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. హీరోయిన్ బ్లైండ్ గర్ల్ లాగా యాక్ట్ చేస్తూ, మేడం నాకు కళ్ళు కనిపించవు కాబట్టి ఈ టీవీని కొంచెం నాకు ఇచ్చారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చేతులు చాపినప్పుడు ఆ లేడీ అయితే తీసుకొచ్చి చేతిలో రేడియోని పెడుతుంది. పాప హిట్ చూడు, నీ కళ్ళు కనిపించినప్పుడు టీవీ నువ్వు ఎలా చూస్తావు చెప్పు, అందుకే నీకు ఈ రేడియోనే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్తే, అయ్యయ్యో నా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది, ప్లాన్ వెంటనే మార్చాలని వెంటనే ప్లేట్ తిప్పేస్తుంది. యాక్చువల్గా నేను టీవీ అడిగింది నా కోసం కాదు, మా తమ్ముడు కోసం. మా తమ్ముడికి చెవులు సరిగ్గా పనిచేయవు, వాడు అసలు ఏమీ వినలేడు, అందుకోసం వాడికి రేడియో కాదు చూడ్డానికి టీవీ అయితేనే బాగుంటుంది కదా, అందుకోసమే నేను టీవీ కొనడానికి ఇక్కడికి వచ్చాను. ఒకే ఒక టీవీ ఉంది కాబట్టి నాకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కొట్టుకునే అమ్మాయిలిద్దరికి వద్దు ప్లీజ్ అని కొంచెం ఎమోషనల్గా మాట్లాడి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా కరిగించేసరికి అక్కడున్న జనాభా మొత్తము కూడా మన హీరోయిన్కే సపోర్ట్ చేస్తారు. పాప మీ అమ్మాయి ఎన్ని బాధల్ని అనుభవిస్తుందో ఏంటో, ఆఖరి టీవీ ఈ అమ్మాయికి ఇచ్చేయండి అని అందరూ కూడా ఆ లేడీకి చెప్పడంతో ఆ లేడీ ఆ టీవీని ఫైనల్ టీవీని తీసుకొచ్చి మన హీరోయిన్ చేతిలోనే పెడుతుంది. హీరోయిన్ ఆ టీవీని తీసుకెళ్లి వాళ్ళ మమ్మీకి అయితే హ్యాపీగా ఇచ్చేస్తుంది. హీరోయిన్ చాలా గట్టిగానే డిసైడ్ అయిపోతుంది, దేవుడు తనకి ఇచ్చిన ఈ సెకండ్ ఆపర్చునిటీని జాగ్రత్తగా వాడుకొని ఎంత వీలైతే అంత వాళ్ళ మమ్మీని ఫుల్ హ్యాపీగా ఉంచేద్దామని. ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కూడా ఇప్పుడు జియా వాళ్ళ ఇంటికి టీవీ చూడడానికి అయితే వస్తారు. అందరూ ఆపకుండా మన జియాని పొగిడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ మొత్తంలో ఉన్న వర్కర్స్ అందరిలో కల్లా ఫస్ట్ టీవీని కొనింది మన జియానే అంట. యాక్చువల్గా టీవీ కొనాల్సింది అయితే వాళ్ళ పిన్నే, కాకపోతే హీరోయిన్ టైం ట్రావెల్ చేసి వచ్చింది కాబట్టి అన్ని విషయాలు తెలిసిన మన హీరోయిన్ గతాన్ని కూడా మార్చేసింది. వాళ్ళ పిన్నికి దక్కాల్సిన ఆ టీవీని వాళ్ళ మమ్మీకి దక్కేలా చేసింది. ఫ్యాక్టరీ డైరెక్టర్ ఇక్కడే ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు. ఈ సంవత్సరం జరగబోయే వాలీబాల్ టోర్నమెంట్ అబ్బాయిలకి పెట్టట్లేదంట, అమ్మాయిలకి పెట్టబోతున్నాడంట. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలో ఫస్ట్ టీవీ కొనింది ఒక అమ్మాయే కాబట్టి ఈ చిన్న మూమెంట్ని సెలబ్రేట్ చేసేలా అమ్మాయిలకి ఫేవర్గా తీర్పునైతే ఇస్తాడు. సో అమ్మాయిలందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఇంకా ఈగర్గా ఈ కాంపిటీషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి హీరోయిన్ వాళ్ళ పిన్నమ్మ కూడా వచ్చేసి జియాతో మాట్లాడుతూ, ఏంటే మీ ఇద్దరు కలిసి నన్ను ఎరిపప్పని చేశారు కదా, నన్ను మాయమాటలో పెట్టి టీవీని మీరు దక్కించేసుకున్నారు, కానీ వాలీబాల్ మ్యాచ్లో మాత్రం మిమ్మల్ని గెలవనివ్వను. నా గురించి తెలుసు కదా, నేను ఎంత బాగా ఆడతానో తెలిసి కూడా నాకు ఆపోజిట్ టీంలో మీరు రావాలనుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఓడిపోయే తీరుతారు, ఇది నాది గ్యారంటీ, నేను సవాల్ విసురుతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని ఒక వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్తుంది. హీరోయిన్కి సడన్గా ఆ రోజు పార్టీ సీన్ అయితే గుర్తొస్తుంది. ఎలా అయితే వాళ్ళ అత్త చెప్పిందో, వాళ్ళ అత్త ఇంకా మమ్మీ అసలు ఈ గేమ్లో పార్టిసిపేట్ కూడా చేయలేదంట. ఒకవేళ గేమ్లో ఆడుంటే కానీ వాళ్ళ పిన్నిని ఈజీగా ఓడించేసేవారని, అంతకు మించి ఈ గేమ్లో ఆడి గెలిచిన తర్వాతే వాళ్ళ పిన్ని జీవితం మొత్తము కూడా మారిపోయింది, వాళ్ళ పిన్ని చాలా రిచ్గా కూడా అయిపోయిందని. సో హీరోయిన్ ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, ఎలాగైనా సరే వాళ్ళ మమ్మీని ఈ గేమ్లో ఆడేలా చేద్దామని. వాళ్ళ మమ్మీని ఒప్పించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ మమ్మీ ఈ గేమ్లో ఆడి ఎలాగైనా గెలిచిందంటే ఖచ్చితంగా వాళ్ళ పిన్నికి బదులు వాళ్ళ మమ్మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. వాళ్ళ మమ్మీ లైఫ్ మొత్తము కూడా ఫుల్ బ్రైట్గా అవుతుంది. నువ్వు కూడా ఈ వాలీబాల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా అని హీరోయిన్ వాళ్ళ మమ్మీని అడిగినప్పుడు, లేదు మేమిద్దరమే కదా ఉన్నాము, ఇద్దరితో ఎక్కడ వాలీబాల్ టీం ఫామ్ అవుతుంది, మేమైతే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయమని జియా అయితే అంటుంది. అలా కాదు జియా, టీమ్మేట్స్ లేకపోతే మనం ఎలాగైనా సరే టీం మెంబర్స్ని వెతుకుతాం, కానీ నువ్వు మాత్రం ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసే తీరాలని మన హీరోయిన్ బలంగా పట్టేసరికి జియా కూడా తన ఫ్రెండ్స్ అందరినీ అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టింది. జియాకి ఆ ఊర్లో కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళ
వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా బాగా బిజీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి చాలా పెద్ద పొలం ఉంటుంది. ఆ పొలంలో ఉన్న గడ్డి మొత్తం కొయ్యాలంట. ఇంకొక అమ్మాయికి దెబ్బ తగలడం వల్ల తన గుండె యొక్క బ్యాక్ సైడ్ కొంచెం జుట్టు అయితే లేచిపోయి ఉంటుంది. నెక్స్ట్ గర్ల్ వాళ్ళ నాన్న బిజినెస్ సరిగ్గా నడవట్లేదంట. అందుకే వాళ్ళ నాన్న ఇంకా తిను డబుల్ షిఫ్ట్ పని చేయాల్సి వస్తుంది. బాగా బిజీగా ఉన్నారు కాబట్టి తను కూడా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయనని చెప్పేస్తుంది. ఆ తర్వాత అమ్మాయి రేడియో స్టేషన్లో పనిచేస్తుంది. ప్రతిరోజు జనాలందరికీ కూడా మంచి మంచి కథలన్నీ కూడా చెప్పి వినిపిస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా తనకి కొత్త కథలు బ్రెయిన్కి తట్టట్లేదంట. తన బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తను చాలా స్ట్రెస్డ్ మూడ్లో ఉంటుంది ఇప్పుడు. అందుకే కొత్త స్టోరీస్ వెతకడంలోనే తనకి టైం అంతా అయిపోతుంది. కాబట్టి గేమ్ ఆడే అంత టైం తన దగ్గర లేదు. అదేంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారని హీరోయిన్ వాళ్ళ అత్త ఇంకా జియా వీళ్ళ ముగ్గురు కూడా తెగ ఆలోచిస్తూ ఉంటారు ఒక చోట నుంచొని. అదే టైంకి ఒక రౌడీ ఇంకా ఇద్దరు చెంచాలు అయితే వీళ్ళ దగ్గరికి వస్తారు. ఈ రౌడీని హైర్ చేసుకున్నది ఇంకెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ పిన్నే. జియా దగ్గర నుంచి టీవీ దొబ్బేసి తీసుకొచ్చి మళ్ళీ ఆమెకి ఇవ్వమనే వీళ్ళని హైర్ చేసుకొని ఉంటుంది. వీడు కూడా భయపెట్టేస్తాడు ఒక క్షణానికి. కాకపోతే పక్కనే ఒక గుర్రపు బండి ఉండడంతో ఆ బండి మీద కూర్చుంటాడు సిగరెట్ కాలుస్తూ. సిగరెట్ అయిపోయిన తర్వాత గుర్రం మీదకి ఆ సిగరెట్ని వేస్తాడు. దానికి ఎక్కడ అంటుకుంటుందో ఇంకా ఏసుకెళ్ళిపోద్ది ఆ బండి మొత్తం. హీరోయిన్ ఇలా అయితే అవ్వదు, ఖచ్చితంగా మనం ఈ గేమ్లో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలి. నీ ఫ్రెండ్స్ అందరి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ వాళ్ళు మనతో గేమ్ ఆడడానికి వస్తారు కదా అని ఐడియా ఇస్తే జియాకి ఇంకా హీరోయిన్ వాళ్ళ అత్తకి ఈ ఐడియా బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు. ముందు కొంచెం జుట్టు ఎగిరిపోయిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక విగ్ని అయితే తన తలపైన సెట్ చేస్తారు. ఇప్పుడు తన తల చూడడానికి నార్మల్గానే ఉండడంతో తను బయటికి రావడానికి అయితే ఒప్పుకుంటుంది. వాళ్ళ నాన్న బిజినెస్ సరిగ్గా జరగట్లేదన్న అమ్మాయికి కూడా హెల్ప్ చేస్తారు. జియా దగ్గర టీవీ ఉంది కదా, ఆ టీవీని రోడ్ పైన పెడుతుంది. వాళ్ళ నాన్న బిజినెస్ ఏంటంటే రింగులు వస్తువుల పైన వేస్తారు కదా, ఆ వస్తువు పైన రింగ్ పడితే వస్తువు మనం తీసేసుకోవచ్చు. సో టీవీ ఉండడం చూసి జనాలు అందరూ కూడా గుమ్ము గూడిపోతారు చుట్టూరా. అందరూ కూడా టికెట్ల మీద టికెట్లు కొనేసి బోల్డ్ అనే రింగ్స్ని ఆ టీవీ మీదకి వేసి వాళ్ళ లక్ అయితే పరీక్షించుకుంటారు. కానీ అందరూ అన్లక్కీ అనుకుంటా ఎవరు కూడా టీవీ గెలవలేకపోతారు. కానీ దీనివల్ల జరిగే లాభం మొత్తం కూడా షాప్ వాళ్ళకే. ఎందుకంటే బోల్డ్ అని టికెట్ సేల్ అవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడు చూడనంత డబ్బుని వాళ్ళ చూసారంట. అలా ఈఎంఐ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తారు. తర్వాత ఆ పెద్ద పొలంలో ఉన్న గడ్డి మొత్తం కోయాలంటే ఈ ముగ్గురు నలుగురు అమ్మాయిల వల్ల అయితే అసలు కాదు. కాబట్టి హీరోయిన్ కొంచెం బుర్ర వాడుతుంది. ఆ ముగ్గురు రౌడీల దగ్గరికి వెళ్ళి నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, మీ ఫ్యూచర్ ఏంటో నాకు బాగా తెలుసు, మీరు ముగ్గురు కూడా ఫ్యూచర్లో బాగా సక్సెస్ఫుల్ అయిపోతారని వాళ్ళ ముగ్గురికి మాయ మాటలు చెప్పైతే వాళ్ళని కూడా పొలంలో ఉన్న గడ్డి కోయడానికి హెల్ప్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. చాలా తక్కువ టైంలో జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే పొలం మొత్తం కూడా దున్నేస్తారు. గడ్డి మొత్తాన్ని కూడా కోసి పడేస్తారు. ఈ అమ్మాయి ప్రాబ్లం కూడా ఇలా సాల్వ్ అయిపోయింది. రేడియో స్టేషన్లో ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ టైం ట్రావెలింగ్ స్టోరీ మొత్తాన్ని కూడా ఒక ఫిక్షనల్ స్టోరీలా క్రియేట్ చేసి అమ్మాయికి చెప్తుంది. ఆ అమ్మాయి కూడా ఇదే స్టోరీని జనాలందరికీ వినిపిస్తే అందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు. ఆ అమ్మాయికి ఈ స్టోరీని ఇంకొంచెం బాగా ఎక్స్టెండ్ చేయొచ్చు అనిపిస్తుంది అనుకుంటా. ఇంకో 10 రోజులకు కావాల్సినంత కథ తనకి దొరికేస్తుంది. సో అమ్మాయిలందరి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి అందరూ కూడా ఇప్పుడు వాలీబాల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటారు. టోర్నమెంట్ ఇంకొన్ని రోజుల్లోనే రాబోతుంది కాబట్టి రాత్రి పగళ్ళు కష్టపడి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవడానికి తెగ ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు. వాలీబాల్ టోర్నమెంట్ రోజు రానే వచ్చేసింది. ఈ మ్యాచ్ని చూడడానికి ఫ్యాక్టరీ CEO కూడా వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఫస్ట్ బాలే వెళ్ళ విగ్ అమ్మాయికి తగలడంతో విగ్ అయితే ఎగిరి నేల మీద పడుతుంది. ఆ అమ్మాయి గుండు అందరికీ కనిపించేస్తుంది ఏమో అని భయంతో తన అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతుంది. వీళ్ళ టీంలో ఒక అమ్మాయి తగ్గేసరికి రెఫరీ వీళ్ళ టీంని డిస్క్వాలిఫై చేద్దాం అనుకుంటాడు. కానీ జియా ఉంది కదా, కొంచెం బుర్ర వాడుతుంది ఇక్కడ. రెఫరీకి కొంచెం మాయమాటలు చెప్పి కావాల్స్తే నా టీవీని ఒక వారం రోజుల పాటు మీ ఇంటికి పంపించేస్తాను, మీరు మా టీవీతో ఎంజాయ్ చేయొచ్చు, ఈ మ్యాచ్లో మమ్మల్ని మాత్రం డిస్క్వాలిఫై చేయొద్దు ప్లీజ్ అనేసరికి రెఫరీ వాళ్ళ ఇంటికి కూడా టీవీ వస్తుందంటే ఎందుకు కాదనుకుంటాడు. వెంటనే నో డిస్క్వాలిఫికేషన్, వీళ్ళే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి వీళ్ళనైతే ఆడనిస్తాడు. జియా వాళ్ళ టీం ఎంత గట్టిగా ఆడుతూ ఉన్నా సరే అటుపక్క ఉన్న హీరోయిన్ వాళ్ళ పిన్ని టీంని మాత్రం ఓడించలేకపోతారు. ఎందుకంటే అటు సైడ్ అమ్మాయిలందరూ కూడా దిట్టల్లాగా ఆడుతున్నారు, ఏసి కొడుతున్నారు బాల్ అంతా ఇటు పక్కకి. వాళ్ళ స్కోర్ ఏమో 1+1+1 అని అలా పెరిగిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం అస్సలు స్కోర్ని పెంచుకోలేకపోతున్నారు. ఒక పాయింట్లో వీళ్ళకి 4 ఉంటే వాళ్ళకి 14 ఉంటుంది. పిన్ని వాళ్ళకి ఇంకొక పాయింట్ వచ్చిందంటే ఈ మ్యాచ్లో వాళ్ళే గెలిచేస్తారు. కాబట్టి జియా వాళ్ళ టీం చాలా కష్టపడుతుంది. అయినా సరే ఈ గేమ్లో అయితే ఓడిపోతారు. సో ఫైనల్గా టోర్నమెంట్లో గెలిచింది హీరోయిన్ వాళ్ళ పిన్ని. ఓడిపోయినందుకు జియా వాళ్ళ టీంకి ఒక మగ్ ఇస్తే పిన్ని వాళ్ళ టీంకి ఏమో ఒక ఫ్లాష్ లైట్ ఇస్తారంట. హీరోయిన్కి ఇంకా అర్థం కావట్లేదు పార్టీలో నాతో అత్త ఎందుకు అలా చెప్పింది, ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత
పిన్ని జీవితమే మారిపోయిందనింది కదా, జీవితం మారిపోవడం అంటే ఈ ఫ్లాష్ లైట్ ఏమన్నా మా పిన్ని జీవితాన్ని బ్రైట్ చేస్తుందా ఏంటి, ఈ ఫ్లాష్ లైట్లో అంత పవర్ ఉందా అని హీరోయిన్ తిక్కదానిలా ఆలోచిస్తుంది. ఇక్కడ పాయింట్ అది కాదు, వీళ్ళ మ్యాచ్ని చూడడానికి స్వయంగా సీఈఓని దిగి వచ్చాడని చెప్పాను కదా, ఈ సీఈఓకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ కొడుకే ఫ్యాక్టరీకి కాబోయే నెక్స్ట్ ఓనర్ కూడా అంట. ఈ ఓనర్ బాబుకి మన జియా చూడంగానే భలే నచ్చేసిందంట. అందుకే ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్తే ఏకంగా ఇప్పుడు వాళ్ళ నాన్న ఓనర్ బాబుకి ఇంకా మన జియాకి పెళ్లి కూడా చేసేద్దామన్న ప్లాన్లో అయితే ఉన్నాడంట. హీరోయిన్కి ఇంకా అర్థం కావట్లేదు, ఈ ఓనర్కి ఇంకా మా అమ్మకి పెళ్లి ఎలా జరుగుతుంది, మా నాన్న అయితే వేరే వ్యక్తి కదా, నాకేం అర్థం కావట్లేదు అని కాసేపు ఆలోచించిన తర్వాతే మట్టి బుర్ర అయిన మన హీరోయిన్ బుర్రలోకి అసలు విషయం వెలుగుతుంది. హీరోయిన్ ఇక్కడికి వచ్చి పాస్ట్ మొత్తాన్ని రోకల్ బండ్లో వేసినట్టు తిరగ తిప్పేస్తుంది. కానీ ముందు యాక్చువల్ పాస్ట్లో ఏమైంది, హీరోయిన్ వాళ్ళ మమ్మీ అయిన జియా అసలు వాలీబాల్ మ్యాచ్ ఆడడానికే రాలేదు. అలాంటి టైంలో గెలిచింది ఎవరు అంటే హీరోయిన్ వాళ్ళ పిన్నే కదా. ఆ పిన్నిని చూసి ఓనర్ బాబు అప్పుడు మనసు పారేసుకున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాతే వాళ్ళు చాలా రిచ్ అయ్యారు. ఓనర్ బాబు వల్ల పిన్ని దశ మొత్తం కూడా తిరిగిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, జియా వచ్చి వాలీబాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఓనర్ బాబు మనసు జియా మీద పారేసుకున్నాడంట. అంటే ఆ పిన్ని కన్నా జియా ఇంకొంచెం బాగుండడం వల్ల జియా మీద అతనికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగి ఉంటుంది. సో ఇప్పుడు జియాని అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ ఓనర్ జియాని పెళ్లి చేసుకున్నాడంటే జియా లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది, తను చాలా రిచ్ అయితే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ ఓనర్ అయితే కాదంట, ఇంకెవరో వ్యక్తి అయితే ఉన్నాడు. మరి అలాంటిది ఇప్పుడు జియా ఈ ఓనర్ని పెళ్లి చేసుకుందంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకునే స్కోప్ అక్కడ లేదు. అలా అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న లేడు, హీరోయిన్ పుట్టని కూడా పుట్టదని ఇప్పుడైతే హీరోయిన్ బుర్రలో మొత్తం ఫ్లాష్ అవుతుంది. ఇదంతా అర్థమై చాలా ఆలోచించిన తర్వాత హీరోయిన్ ఒక డెసిషన్ అయితే తీసుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఈ విషయంలో అస్సలు అడ్డు పాడకూడదని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని జియా పెళ్లి చేసుకుందంటే పుట్టేది హీరోయిన్నే కదా. హీరోయిన్ లాంటి ఒక లూజర్ కూతురు పుట్టడం కన్నా ఈ ఓనర్ని పెళ్లి చేసుకుంటే ఇంకొక మంచి డాటర్ ఆర్ సన్ ఎవరో పుడతారు కదా, వాళ్ళన్నా మా అమ్మని సంతోషంగా చూసుకుంటారు. నేనైతే ప్రతిరోజు మా అమ్మని ఇసికించి ఇబ్బంది పెట్టి తల మొత్తం కూడా తినేసి మా అమ్మకి టార్చరే చూపించాను. ఏ రోజు కూడా అమ్మ నా వల్ల అంత సంతోషంగా లేదనుకుంటా. కనీసం వాళ్ళ వల్లైనా అమ్మ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అంతే, ఇంకా అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఎలాగైనా అమ్మని ఇంకా ఓనర్ని కలిపే తీరుతానని హీరోయిన్ అయితే నిర్ణయించుకుంటుంది. తర్వాత రోజు నుంచి వాళ్ళ మమ్మీని రకరకాల షాపింగ్కి తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్లో మంచిగా మేకప్ చేయించి మంచి మంచి బట్టల్ని కూడా కొని 2 మూవీ టికెట్స్ని కూడా బుక్ చేస్తుంది. 2 కూడా పక్క సీట్స్లోనే బుక్ చేస్తుంది. ఒకటి జియాకి ఇస్తే ఇంకొకటి ఓనర్ చేతిలో అయితే పెడుతుంది. తీరా వీళ్ళిద్దరూ థియేటర్కి వచ్చి చూస్తే వాళ్ళ సీట్స్ ఒకరిది ఇంకొక చోట ఉంటే ఇంకొకరిది ఇంకెక్కడో ఉంటుంది. హీరోయిన్కి అర్థం కావట్లేదు, 2 పక్క సీట్సే తీసుకున్నాను కదా, అయినా వీళ్ళిద్దరూ ఎలా దూరంగా కూర్చున్నారా అని. అప్పుడే హీరోయిన్కి అర్థమైంది, పాతకాలపు ఈ థియేటర్లో సీట్ నెంబర్స్ అన్నీ కూడా ఆర్డర్లో లేవంట. 1 తర్వాత 4 వస్తుంది, 4 తర్వాత 9 వస్తుంది, 9 తర్వాత మళ్ళీ 3 వస్తుంది. తిక్కగా థియేటర్లో ఉన్న సీట్ నెంబర్స్ ఉండడం వల్ల హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇంకా ఓనర్ ఇద్దరు కూడా పక్కన కూర్చోలేకపోయారు ఆ రోజు. ఓనర్ బాబు సారీ ఈ తొక్కల థియేటర్లో నెంబర్స్ అన్ని కూడా తిరిగి వేస్తాడని నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, నేను ఎప్పుడు కూడా ఈ థియేటర్కి వెళ్ళలేదు కదా, నేను మీకోసం ఇంకొక ప్లాన్ చేశాను, మీ ఇద్దరు తర్వాత రోజు సోలో బోట్ డేట్కి వెళ్ళండి, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను ఇంకా రౌడీ ఫెలో చేస్తామని అంటే తర్వాత రోజు ఓనర్ బాబు ఇంకా మన జియా వీళ్ళిద్దరు కూడా బోట్ మీద వెళ్తూ ఉంటారు. జియా కోసం ఓనర్ కొన్ని సీట్స్ని అయితే తీసుకొస్తాడంట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, నువ్వు తింటావా అని కొంచెం ఆఫర్ చేస్తే లేదు ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్, నాకు ఆకలేయట్లేదు, వీటిని నేను తిన్నని చెప్తుంది. అదేంటి ఈ అమ్మాయి కోసం తీసుకొస్తే తిన్నని మొహం మీద చెప్పేసింది, ఇప్పుడు ఈ డబ్బాని క్లోజ్ చేసి పక్కన పెడితే బాగోదు, నేనే తినేస్తానులే అని ఒకదాని తర్వాత ఒకటి సీడ్స్ అన్నీ కూడా పొట్టలోకి తోసేస్తాడు. డబ్బా మొత్తం ఖాళీ చేస్తాడు. ఇంకేముంది, కాసేపటికి పొట్ట నొప్పి స్టార్ట్ అవుతుంది. అది అన్బేరబుల్ పొట్ట నొప్పి అవడం వల్ల అక్కడికక్కడే పడిపోతాడు కూడా. అతను బోట్ని కూడా నడపలేకపోతున్నాడు. జియాకి 2 కర్రల్ని ఇచ్చేసి వెంటనే ఒడ్డుకు తీసుకుని వెళ్ళవా, నాకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చేస్తుందని గట్టిగా అరుస్తూ ఉంటాడు. జియా వల్లేమో అంత పెద్ద కర్రల్ని పట్టుకొని అంత బండ బోట్ని నడపడం అస్సలు కావట్లేదు. చూస్తే వాడి పరిస్థితి చూస్తే జియాకి నవ్వు ఆగట్లేదు. ఇంకెలాగోలాగా ఆ బోట్ని నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. పక్క బోట్లో రౌడీలు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు, నువ్వు బోట్ నడపాలంటే నువ్వే నడపాలని. వాళ్ళ గొడవ వల్ల బోట్ డైరెక్షన్ తిరిగి వచ్చి వీళ్ళ బోట్కి గుద్దుకుంటుంది. ఆ కొలిషన్ వల్ల అయితే సడన్ బాడీలో ఏదో రియాక్షన్ అవుతుంది అనుకుంటా ఓనర్ బాబుకి. అంతే, బాత్రూమ్ పాపం ప్యాంట్లోనే వెళ్ళేస్తాడు అనుకుంటా. పరువు ఎక్కడ పోతుందేమో అని వెంటనే నీళ్ళల్లో కూడా దూకేస్తాడు. గైస్, ఈ సీన్ అసలు నేను చెప్పకూడదని అనుకున్నాను, అయినా సరే ఇంత కామెడీగా తీశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, చెప్పాను కూడా.
పరువు మొత్తం పోయిన ఓనర్ బాబు తల దించుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. అందరూ పడిపోయి నవ్వేసుకుంటారు. తర్వాత రోజు ఓనర్ బాబు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్పి, ఇంకా జియా దగ్గర నాకు అసలు ఛాన్సే లేదనుకుంటా, పరువు మొత్తం గంగలో కలిపేసుకున్నానని అంటాడు. నువ్వు అంత ఈజీగా గివప్ అస్సలు ఇవ్వకూడదు. జియాకి ఎలాంటి అబ్బాయి ఇష్టమో నాకు బాగా తెలుసు. జియాని సంతోష పెట్టాలి, జియాని ప్రొటెక్ట్ చేయాలి, ఇంకా బాగా చూసుకోవాలి. ఈ 3 క్వాలిటీస్ కూడా నీలో ఎప్పుడు చూడలేదు. కనీసం ఒక్క జోక్ అన్నా వేసావా నువ్వు జియా ముందు? అందుకోసమే నా నెక్స్ట్ ప్లాన్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. జియా ఖచ్చితంగా నీకు ఫ్లాట్ అయిపోతుందని హీరోయిన్ వాడిని రెడీ అవ్వమని చెప్తుంది. ప్లాన్ ప్రకారం థియేటర్లో ఓనర్ బాబు ఆడియన్స్ అందరి ముందు కూడా స్టేజ్ షో చేద్దాం అనుకుంటాడు. అంటే తనని తాను కామెడీగా చూపించుకొని అందరినీ నవ్వించే ప్రయత్నం. ఆడియన్స్లో మన జియా కూడా కూర్చొని ఉంది కాబట్టి తను నవ్వితే చాలనుకుంటాడు. కానీ మన ఓనర్ బాబు కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ కాబట్టి ఒకరిని నవ్వించడం, జోక్ వేయడం అంటూ ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఈ పని కొత్తది. సో అతని వల్ల కావట్లేదు. ఏం చేయకుండా దిష్టి బొమ్మలాగా అలాగే స్టేజ్ పైన నుంచొని ఉండేసరికి హీరోయిన్కి ఇంకేం దారి కనిపించక హీరోయిన్ స్టేజ్ పైకి వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ. ఏరా నిన్ను ఏం చేయమని ఇక్కడికి పంపిస్తే ఏం చేయకుండా నుంచున్నావు? నువ్వు పచ్చి దత్తమ్మవు అంతే. సరే నేను నీకు ఏదైనా హెల్ప్ చేస్తానా కానీ హీరోయిన్ ఏదో ట్రై చేయడానికి మాట్లాడుతూ ఉంటే ఈ పాటికి ఓనర్కి చాలా భయం వేసేస్తుంది అనుకుంటా. అమ్మ నాకు ఈ ప్లాన్ అసలు నచ్చలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్ అని చెప్పి వాడు అక్కడి నుంచి పరిగెత్తే టైంకి హీరోయిన్ అంత ఈజీగా ఎక్కడికి పారిపోతున్నావు, ఒక నిమిషం ఆగని వాడి ప్యాంట్ పట్టుకొని లాగుతుంది. వాడు ఆ పాటికి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్యాంట్ ఏమో కిందకు వచ్చేస్తుంది. వాడి రెడ్ కలర్ చెడ్డి అందరికీ కనిపించేసరికి థియేటర్ మొత్తం పడిపోయి నవ్వుతారు. అందరిలో మన జియా కూడా నవ్వేస్తూ ఉంటుంది. ఇది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం జియా మనస్ఫూర్తిగా నవ్వడం అంట. జియా నవ్వుతుంది కాబట్టి ఇప్పుడు ఓనర్కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి హీరోయిన్తో కలిసి అతను పిచ్చ కామెడీ అయితే చేస్తాడు. వాళ్ళిద్దరూ ఏవేవో స్టంట్స్ చేస్తారు, పడతారు, లెగుస్తారు, అందరినీ నవ్విస్తారు. అందరికన్నా ఎక్కువ ఈ షోని అయితే ఇవాళ జియా భలే ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ మమ్మీని అంత హ్యాపీగా నవ్వుతూ ఉండడం చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ మమ్మీని సంతోష పెట్టిందే లేదు. అందుకోసమే ఈ సెకండ్ ఛాన్స్ని బాగా వాడుకుంటుంది. హీరోయిన్ జియాతో మాట్లాడుతూ, నేను యాక్చువల్గా ఫ్యూచర్ నుంచి వచ్చాను, నాకు నీ ఫ్యూచర్ ఏంటో కూడా తెలుసు. నువ్వు ఈ ఓనర్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఒక మంచి కూతురు పుడుతుంది. ఆ కూతురు అమెరికాలో కూడా బాగా చదువుకుంటుంది. నిన్ను భలే ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది జియా అని అంటుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ పిన్నిని ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఒకప్పుడు అంటే హీరోయిన్ వాళ్ళ పిన్నే కదా ఈ ఓనర్ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత వాళ్ళ పిన్ని దశ మొత్తం తిరిగిపోతుంది. పిన్నికి ఒక మంచి కూతురు పుడుతుంది. కూతురు అమెరికాలో కూడా చదువుకుంటుంది. మరి ఓనర్ బాబుకి కాబోయే భార్యగా ఇప్పుడు పిన్నిని రీప్లేస్ చేస్తుంది జియాని కాబట్టి అదంతా కూడా జియా జీవితంలో జరుగుతుంది అని జియాకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు, లేదే నాకు అస్సలు అలాంటి కూతురు వద్దు, నన్ను వదిలేసి ఇంకెక్కడో అమెరికాకి పోతే నేను నా కూతురుతో ఎప్పుడు హ్యాపీగా ఉండేది, నాకు అచ్చం నీలాంటి కూతురు కావాలి. ఇప్పుడు చూడు కుక్క పిల్లలాగా నువ్వు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నావు, నువ్వు నా పక్కన ఉన్నంతసేపు కూడా నేను భలే హ్యాపీగా ఉంటున్నాను కదా, నాకు నీలాంటి కూతురు కావాలని అందుకే అంటున్నాను. అమెరికా లేదు, నా కూతురు నా దగ్గర ఉంటే అదే సంతోషం. నేను నా కూతుర్ని బాగా చూసుకుంటాను, నా కూతురు కూడా నన్ను బాగా చూసుకుంటే నాకు అదే కావాలని ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నంతసేపు కూడా హీరోయిన్ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మా మమ్మీ ఎంత మంచిది, ఇప్పుడు కూడా నన్నే తన కూతురుగా కావాలనుకుంటుందని హీరోయిన్ ఏడుపుని ఆపుకోలేకపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ జియా అయితే తన మ్యారేజ్ సర్టిఫికేట్ని హీరోయిన్కి చూపించి హీరోయిన్కి ఒక పెద్ద షాక్ అయితే ఇస్తుంది. యాక్చువల్గా జియా 3 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతుందంట. సో అదే బాయ్ ఫ్రెండ్ని పెళ్ళి కూడా చేసేసుకుందంట 3 సంవత్సరాల క్రితమే. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. టైం వచ్చినప్పుడు అందరితో షేర్ చేసుకుందాం అనుకునింది. ఇదే రీజన్ వల్ల ఇన్ని రోజులు ఆ ఓనర్ బాబు దగ్గరికి వస్తూ ఉన్నా సరే జియా మాత్రం దూరం మెయింటైన్ చేస్తుంది. వాడితో ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వలేదు. హీరోయిన్ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసిన తర్వాత తెలుసుకుంటుంది జియా పెళ్లి చేసుకున్నది ఇంకెవరినో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్ననే అని. నాన్ననే మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేనే కదా పుడతాను. ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యేలా ఉందేంటి? జియా నువ్వు ఇతని పెళ్లి చేసుకోవడానికి వీలేదు, నువ్వు ఓనర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, అప్పుడే నీ లైఫ్ బాగుపడుతుందని హీరోయిన్ ఎంత చెప్తున్నా జియా మాత్రం వినిపించుకోదు. సో జియా చేతిలో ఉన్న సర్టిఫికేట్ని హీరోయిన్ అయితే లాక్కొని చింపేస్తుంది కూడా. అదేంటి నేను ఈ విషయం గురించి చెప్పినప్పుడు నువ్వు సంతోషపడతావు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని జియా అయితే కొంచెం బాధపడుతుంది. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది బయటికి. జియా వెనకాల చిన్న అడుగులు వేసుకొని హీరోయిన్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇక్కడే ఫస్ట్ టైం హీరోయిన్ వాళ్ళ నాన్నని కూడా చూస్తుంది. అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా జియా ఇంత హ్యాపీగా ఉంటుంది మా నాన్నతో అని తెలుసుకున్న తర్వాత
హీరోయిన్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అమ్మ నాన్న సంతోషం కన్నా హీరోయిన్కి ఇంకేమీ అక్కర్లేదు కదా. సో తను ఎంత కష్టపడినా దేవుడు ఆల్రెడీ రాసి పెట్టేసిన రాతని తను ఏం మార్చలేదని హీరోయిన్కి కూడా అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ నాన్న అయితే సైకిల్ తొక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, హీరోయిన్ని ఇక్కడే వదిలేసి. ఓనర్ బాబుకి కూడా ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది జియా వేరే అబ్బాయిని ఇష్టపడుతూ ఉందని. అందుకోసమే అతను కూడా జియా వెనకాల పడకూడదని నిర్ణయించుకున్నాడు. అతను వేరే అమ్మాయిని చూసుకున్నాడంట. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, మన హీరోయిన్ వాళ్ళ పిన్నే. హీరోయిన్కి ఈ విషయం తెలిసిన తర్వాత, అబ్బా పిన్నే నీ లైఫ్ మొత్తం భలే సెట్ అయి ఉంది, నీకు చక్కగా దేవుడు మంచి తలరాత రాసినట్టున్నాడు. నేను ఎంత కష్టపడినా సరే నీ రాత మాత్రం మార్చలేకపోయాను కదా, రిచ్ ఫ్యామిలీలో బ్రతకాలని నీకు దేవుడు భలే రాసి పెట్టాడు పిన్ని అని మనసులో అయితే అనుకుంటుంది. హీరోయిన్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి అయినాయి అని అనుకుంటుంది. ఇంకా తను తిరిగి వెళ్ళాల్సిన టైం కూడా రానే వచ్చేసిందన్న ఒక సంకేతం అయితే తన మనసు ఎందుకో తనకి ఇస్తుంది. మావయ్య అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ ప్యాంట్ మీద ఉన్న ఒక బొమ్మని చూసి, ఈ బొమ్మని ఇక్కడ ఇలా ఎవరు కుట్టారు అని అడిగినప్పుడు, ఇంకెవరు జియానే నిన్న కుట్టింది అని చెప్తుంది. ఇక్కడే హీరోయిన్ ఒక్కసారిగా పెద్ద పాస్ అయితే ఇచ్చుకుంటుంది. హీరోయిన్కి ఇప్పుడు ఒక పెద్ద విషయం అయితే అర్థమైంది. ఇదే ఈ మూవీ యొక్క మెయిన్ ట్విస్ట్ కూడా. అసలు హీరోయిన్ వాళ్ళ మమ్మీ సూదితో బట్టలు కుట్టడం అనేది హీరోయిన్ పుట్టిన తర్వాత నేర్చుకునింది. ఎందుకంటే హీరోయిన్ రోజు బట్టలు చింపుకొని ఇంటికి వస్తుంది కాబట్టి. మరి ఇప్పుడు పాస్ట్లో హీరోయిన్ వాళ్ళ మమ్మీకి అసలు కుట్టడమే రాదన్నప్పుడు నిన్న ఎలా అసలు జియా హీరోయిన్ ప్యాంట్ని ఇలా కుట్టగలుగుతుంది? నాట్ పాసిబుల్ కదా. అంటే హీరోయిన్కి ఇక్కడ అర్థమైంది ఈ మూవీ యొక్క మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, హీరోయిన్ ఎలా అయితే టైం ట్రావెల్ చేసి 1981కి వచ్చిందో, హీరోయిన్తో పాటు వాళ్ళ మమ్మీ అయిన జియా కూడా టైం ట్రావెల్ చేసి 1981 లోపలికి వచ్చిందంట. మీకు గుర్తుంటే హీరోయిన్ టైం ట్రావెల్ చేసిన తర్వాత వచ్చి ఆకులు కుప్ప మీద పడుతుంది కదా, కానీ డైరెక్ట్గా కుప్ప మీద పడకుండా అక్కడున్న జియా మీద పడుతుంది. ఎందుకంటే జియా నడుస్తూ లేదంట ఆ టైంలో. జియా కూడా టైం ట్రావెల్ చేసింది, దట్టు హీరోయిన్ కన్నా ముందే టైం ట్రావెల్ చేసి ఈ ప్లేస్కి వచ్చేసింది. తను కూడా అదే ఆకుల కుప్ప మీద పడింది. వెంటనే హీరోయిన్ కూడా టైం ట్రావెల్ చేసి వచ్చి వాళ్ళ మమ్మీ మీద పడింది. అంటే ప్రెసెంట్ టైంలో ఉన్న జియా కూడా ఇక్కడికి టైం ట్రావెల్ చేసి రావడం వల్ల హీరోయిన్ చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా జియాకి అర్థమవుతుంది. అయినా సరే హీరోయిన్కి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అనవసరంగా ఎందుకు తన మనసును విరపడం అని. ముందు నుంచి కూడా హీరోయిన్ చేస్తున్న ప్రతి ఒక్క పని జియాకి అర్థమవుతుంది. జియాని సంతోష పెట్టడానికి హీరోయిన్ ఎంత కష్టపడుతూ ఉందో ఇదంతా చూస్తూ ఉన్న జియా నిజంగా అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతిరోజు ఆనందంగానే ఉంది ఈ కొన్ని రోజులు. ఒకటా రెండా టీవీ ఇప్పించడం, వాలీబాల్ టోర్నమెంట్లో గెలవకపోయినా సరే దాన్ని ఆడమని అంత ఫోర్స్ చేసి అంతలా మోటివేట్ చేసింది. ఓనర్తో పెళ్లి చేయించి మంచి ఫ్యూచర్ని ఇప్పిద్దామని చాలా కష్టపడింది. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నా కూతురు నిజంగా నన్ను ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేసిందని ఇప్పుడైతే జియా చాలా గట్టిగా ఫీల్ అవుతుంది మనసులో. సో ఫైనలీ మన హీరోయిన్ యొక్క ఆశ కూడా తీరుతుంది. వాళ్ళ మమ్మీని సంతోష పెట్టాలి, ఇంకా వాళ్ళ మమ్మీ తన వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలనే హీరోయిన్ యొక్క ఈ కోరిక తీరిపోయినట్టే ఫుల్ఫిల్ చేసుకుంది హీరోయిన్. హీరోయిన్ పరుగున ఒక్క ఆఖరిసారి జియా దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీని గట్టిగా హగ్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఏ క్షణంలో మళ్ళీ తిరిగి తను ప్రెజెంట్కి టైం ట్రావెల్ అయిపోతుందో హీరోయిన్కి కూడా తెలియదు కాబట్టి. అంతకుమించి హీరోయిన్ ఇప్పుడు ప్రెజెంట్కి వెళ్ళిపోయినా సరే అక్కడ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ బెడ్ పైన బ్రతికి ఉందో లేదో అన్న గ్యారంటీ హీరోయిన్కి లేదు కాబట్టి ఒక్క ఆఖరిసారి వాళ్ళ మమ్మీని చూడాలని, వాళ్ళ మమ్మీని గట్టిగా కౌగిలించుకోవాలనే ఆశ హీరోయిన్ని ఇంత వేగంగా పరిగెత్తేలా చేస్తుంది. హీరోయిన్ జియా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. జియా చేతుల్ని గట్టిగా పట్టుకొని, ఏంటమ్మా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు చెప్పలేదు? నువ్వు కూడా ఈ విషయాన్ని నా దగ్గర దాయడం ఏంటి? నువ్వు కూడా టైం ట్రావెల్ అయ్యి వచ్చావా? నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటే జియా కూడా అంతే ఎమోషనల్గా ఏడుస్తూ హీరోయిన్ని ఇంకెప్పుడు కూడా ఇలా అసలు ఆలోచించద్దు, బాధపడద్దని, హీరోయిన్ తన కూతురుగా ఉండడం వల్ల జియా ప్రతిరోజు కూడా ఎంతో ఆనందంగా ఉందని, హీరోయిన్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది, తను జీవితాంతం చాలా సంతోషంగా ఉండబోతుంది. అంతకు మించి వాళ్ళ మమ్మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా హీరోయిన్కి ఎల్లప్పుడూ ఉంటాయని ప్రామిస్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఒళ్ళోనే అలా తలపెట్టి ఏడుస్తున్న టైంలోనే అకస్మాత్తుగా అయితే మళ్ళీ టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్కి వచ్చేస్తుంది. చూస్తే హాస్పిటల్ బెడ్ పైన ఈ పాటికి జియా చనిపోయి ఉంటుంది. మూవీ ఎండింగ్లో వాళ్ళ మమ్మీ దీవించినట్టే హీరోయిన్ లైఫ్లో మంచి సక్సెస్ని సాధించి తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. హీరోయిన్కి తన జీవితంలో అన్నీ ఉన్నా సరే తనని బాగా ఇష్టపడే వాళ్ళ అమ్మ మాత్రం లేకుండా పోయింది. ఈ ఒక్క విషయం మాత్రం హీరోయిన్ని ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటుంది. ఇదే ఎమోషనల్ సీన్తో ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి.
చేయండి. చాలా టైం పట్టింది ఈ వీడియోనైతే చేయడానికి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అంతకుమించి చాలామంది మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్‌లో ఉంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లో ఉన్న మిగతా వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే కంటెంట్ ఉందనే గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.